హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం గుళ్ళు పప్పే కాకుండా మినప్పప్పు సగం బద్దపప్పుతో అట్లు ఎలా మెత్తగా చేసుకోవాలో ఈరోజు అయితే చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఒక గ్లాసు బద్ద మినపప్పు, అదే గుళ్ళ మినపప్పులో సగం అయ్యి ఉంటుంది కదా, గుళ్ళ మినపప్పు ఒక గ్లాస్కి ఇలా 2 గ్లాసుల బియ్యంతో రాత్రి కానీ ఎప్పుడు కానీ 3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. 3 అవర్స్ అయితే అవ్వదు, ఒక 2 అవర్స్. గుళ్ళ మినపప్పు అయితే ఎక్కువైతే టైం పడుతుంది, దీనికి అంత టైం అయితే పట్టదు, వేరంగా నానిపోతుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకొని మనం బ్యాటర్లా చేసుకుందాం. అది అలా చాలా మెత్తగా అయితే వస్తాయండి. దోశ అని పేర్లు అయితే ఇప్పుడు పెడుతున్నారు, అలా కాకుండా అట్లని మా అప్పట్లో అట్లనే కదా అనేవారు. అట్ల తద్ద అన్నారు కానీ దోశ తద్ద అని అనలేదు కదా అండి. అట్లు అంటే చాలా బాగుంటుంది. అలాగే మనం ప్రొసీడ్ అవుదాం. ఈ నానబెట్టుకొని దాని తర్వాత బ్యాటర్ అయితే ఇలా అయితే చేసుకున్నాం. చాలా మెత్తగా అయితే వస్తుంది బ్యాటర్. ఈ బ్యాటర్ మనం ఈరోజే వాడుకోకుండా నెక్స్ట్ డే అది ఉంచి వాడితే దాని టేస్టే వేరు, ఇంకా మెత్తగా వస్తాయి. నేనైతే అలాగే యూజ్ చేసుకుంటున్నాను. అప్పటికప్పుడే కావాలి అంటే ఆ టేస్ట్ ఒకలా ఉంటుంది. ఈ బ్యాటర్ రేపు యూజ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పెనం మీద అట్లు వేసుకొని అలా తిప్పుకుంటూ వన్సే నేను తీసి పెట్టి హాట్ బాక్స్లో అయితే వేయిస్తాను. మళ్ళీ ఎవరిని తిప్పనండి. బాగా అయితే ఇలాగ మెత్తగా అయితే వస్తాయి, చాలా మెత్తగా వస్తాయి. అలా మీకు రాకుండా ఉండాలి అంటే రాకపోతే ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లోని అట్ల కాడ ముంచి పెట్టి మీరు తీస్తే ఈజీగా వస్తాయి. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా వస్తున్నాయి. హాట్ బాక్స్లో అయితే ఇలా పెట్టుకుంటాను నేను. ఇంకొక అట్టు అయితే వేసుకుందాం. నేను ఇలా కాకుండా నైఫ్ అయితే చిన్న క్లాత్ అయితే కట్టుకొని ఇలా అంతా పెనం అంతా స్ప్రెడ్ చేసి బ్యాటర్ అయితే వేసుకొని దోశ చాలా బాగా వస్తుంది. గుళ్ళ మినపప్పుకే అందరూ చాలా రేటింగ్ ఇస్తారు. అలా కాకుండా బద్దమైన పప్పుతో కూడా చాలా మెత్తగా అట్లయితే వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి నేను ఇలా చేసినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి మనం కొబ్బరి చట్నీ కానీ కూర కానీ సాంబార్ కానీ అందులో వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరు, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈజీగా చూసారు కదా ఎలా వస్తున్నాయో, మెత్తగా వస్తాయి. ఇలా ఆయిల్ పక్క నుంచి వేయాల్సిన అవసరమే లేదు. కొంచెం ఆయిల్ పెనంకి రాసి అట్టు వేస్తే చాలా స్మూత్గా అయితే అట్లయితే వస్తాయి. నేనైతే ఇలాగే ట్రై చేస్తున్నాను. గుళ్ళ మినపప్పు చేయకుండా అట్లయితే ఇలాగనే వస్తాయి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకో విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరు ఎన్ని తింటారో ఇంట్లో తెలియదు. దాన్ని బట్టి మనం హాట్ బాక్స్లో అట్లయితే వేస్తాం. దాని తర్వాత మేము తినం అంటారు. అవి మార్నింగ్ ఉంచేసరికి అవి స్మెల్ అయితే వచ్చేస్తుంది. అలా అని చెప్పి నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను. నేను ఒక ఐడియా అయితే చేసుకున్నాను.
చూడండి. నేను నంబర్స్ అయితే రాసుకుంటున్నాను. ఎన్ని అట్లు వేస్తాను నేను మర్చిపోతున్నాను. ఆ హాట్ బాక్స్లో అన్ని అట్లు వేసిన తర్వాత అవన్నీ కింద నుంచి తీసేసరికి చాలా వేడైతే వేస్తుంది. అలా అని చెప్పి మనకి ఎందుకు ఆ ప్రాబ్లం అని చెప్పి నేను ఒక్కొక్క అట్టు వేసినాక నంబర్స్ అయితే వేసాను. ఆ నంబర్స్ పక్కన ఇచ్చిన చాక్లెట్స్ రాసుకుంటున్నాను. మీకు నవ్వు వస్తే వచ్చింది, నాకు గుర్తయితే ఉండడం లేదు. అలా అని చెప్పి ఎన్ని అట్లు వేస్తానో నేను లెక్క పెట్టి అయితే రాసుకుంటున్నాను. నంబర్స్తో ఈ నట్లు వేయాలి కలిసి లెక్క పెట్టి అయితే నేను రాసుకుంటున్నాను. అలా అయితేనే నాకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. లేకపోతే ఎక్కువ అట్లు అయిపోతే మార్నింగ్ వేసేసరికి